Hello friends, welcome to VMR Logics YouTube channel. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఇవాల్టి మొట్టమొదటి కరెంట్ అఫైర్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నావిక్ మెసేజింగ్ సర్వీస్ కోసం ఇస్రో ఒప్పోతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. నావిక్ అసలు ఏంటి ఈ నావిక్? మీ అందరికీ జీపీఎస్ పేరు చాలా బాగా తెలుసు. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అంటేనేంటండి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మరి ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, మనం ఎక్కడున్నాము అనేది మన ఫోన్లో లేదా మీ దగ్గర ఎటువంటి జీపీఎస్ శాటిలైట్ లింక్ అయిన డివైస్ ఉన్నా ఆ డివైస్ ఎక్కడుందో మిగతా అందరికీ కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మీ డివైస్లో ఉన్నటువంటి ఆ జీపీఎస్ ట్రాకర్ లేదా ఆ జీపీఎస్ సెట్టింగ్, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎవరికైనా తెలిస్తే, అంటే మీ ఫోన్ కంపెనీ, మీ ఫోన్ ఐఎంఈఐ ద్వారా గవర్నమెంట్‌కి తెలుస్తుంది. అదేవిధంగా జీపీఎస్ శాటిలైట్స్ కంట్రోల్ చేస్తున్న వాళ్ళకి కూడా మీరు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. కానీ జీపీఎస్ అనేది తయారు చేసింది ఎవరు? యూఎస్ డిఫెన్స్, అమెరికా యొక్క రక్షణ సంస్థ. అమెరికా రక్షణ సంస్థ వాళ్ళ సొంత అవసరాల కోసం దీన్ని డిజైన్ చేసి, ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు దేశాలన్నీ కూడా నావిగేషన్ సేవల కొరకు, అంటే ఈ పొజిషనింగ్ సేవల కొరకు వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నాయి. అలా కాకుండా భారతదేశం తన సొంత టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం కోసం స్టార్ట్ చేసినదే ఏంటి అంటే నావిక్. ఈ నావిక్ అనేది ఏంటి అంటే రీజనల్, అంటే ప్రాంతీయ జియో పొజిషనింగ్ సిస్టమ్. అంటే భారత ఉపఖండం చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, ఇతరత్రా వాటిని పూర్తిగా మన కంట్రోల్లో, మన దగ్గర ఉండే డివైజెస్తో మన కంట్రోల్లో ఉండేలాగా ఇది తీసుకురావడం జరిగింది. ఇక ప్రపంచంలో ఇప్పటికి 4 సంస్థల దగ్గర తమ సొంత గ్లోబల్ పొజిషనింగ్ లేదా జియో పొజిషనింగ్ ఉంది. అందులో మొదటిది జీపీఎస్, యుఎస్ఏది. ఇక రెండవది రష్యా యొక్క గ్లోనాస్, సేమ్ ప్రిన్సిపల్. ఇక మూడవది మనకి గెలీలియో. ఈ గెలీలియో ఎవరిది? ఐరోపాది. ఇక ఈ 3 కాకుండా నాలుగవది చైనా కూడా. చైనా మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఏం జరుగుతోందో తెలుసుకోవడం కోసం తమ సొంత నావిగేషన్ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. దాని గురించి కూడా ఇటీవల మనం కరెంట్ అఫైర్స్లో గతంలో మాట్లాడుకున్నాం. మరి ఇవి కాకుండా ప్రస్తుతం భారత్ నావిక్ అనేటటువంటి పేరుతో మన సొంత నావిగేషన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే, ముందుగా భారత్ భూభాగానిపై కాన్సన్ట్రేట్ చేసి ఆ తరువాత మెల్లగా విస్తరించాలి అనేటటువంటిది ఇక్కడ వీళ్ళు చూడడం జరిగింది. చైనాకి సంబంధించింది, సారీ ఇక్కడ చెప్పలేదు కదా, బిఈఐడిఓయు అనేది చైనాకి చెందినటువంటి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ప్రస్తుతం షౌమీ ఫోన్లలో ఈ నావిక్ అనేటటువంటిది ఆల్రెడీ పెట్టడం జరిగింది. అయితే నావిక్లో ఉన్న కొన్ని స్పెషాలిటీలు ఏంటి అంటే, ఇందులో చిన్న చిన్న మెసేజ్లు, అంటే ఎప్పుడైతే మన జాలర్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర వ్యక్తులు ఎవరైతే కొంచెం రిమోట్ లొకేషన్స్లోకి వెళ్తారో అక్కడ కూడా మెసేజ్లు, థ్రెట్ మెసేజ్లు, అంటే వాళ్ళకి ఏదైనా, ఇప్పుడు సముద్రంలో వేటకి వెళ్ళి ఎన్నోసార్లు జాలర్లు తుఫాన్లలో వాటిలో ఇరుక్కుపోతూ ఉంటారు, లేదంటే అడవిలో కొంతమంది ఇరుక్కుపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పంపించడం కూడా నావిక్లో అవుతుంది. అదేవిధంగా నావిక్ అనేది ఎస్ బ్యాండ్ మరియు ఎల్ బ్యాండ్ అనే 2 ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. జీపీఎస్ కేవలం ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంది. కానీ ఎస్ బ్యాండ్ మరియు ఎల్ బ్యాండ్ ఇలా రెండిటితో కూడా డిపెండ్ అయి ఉండడం వల్ల నావిక్ అనేది జీపీఎస్ కంటే మరింత యాక్యురేట్గా
ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ఏదో ఒక లొకేషన్కి బలైపోయిన వాళ్ళు మనలో ప్రతి ఒక్కరు, మీరు నేను అందరం కూడా ఏదో ఒకసారి గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని ఆ దారిలో గూగుల్ మ్యాప్స్ తార్ రోడ్డు వేస్తే అక్కడ ఏమీ లేకపోవడమో, లేదంటే గూగుల్ మ్యాప్స్ చూపించిన లొకేషన్లో అసలు ఇదే లేకపోవడమో, ఇలా ఎన్నో జరిగాయి. అవన్నీ దేనికి? జీపీఎస్లో ఉన్నటువంటి రాంగ్ డేటా. సో అలా కాకుండా ఇక్కడ అంతకన్నా అథారిటేటివ్గా తయారు చేయడం కోసం ఇస్రో నావిక్ని మరింత పకడ్బందీగా రూపొందిస్తోంది. ప్రస్తుతం ఒప్పోతో భాగస్వామ్యం వల్ల ఏమవుతుంది? ఒప్పో కంపెనీ తయారు చేసేటటువంటి ఫోన్లు, అదేవిధంగా ఒప్పో కంపెనీ భవిష్యత్తులో తయారు చేసేటటువంటి పరికరాలు నావిక్ శాటిలైట్ సిస్టమ్ని ఉపయోగించుకొని నావిక్ ఆధారంతో పనిచేస్తాయి. ప్రస్తుతం ఒప్పో బైదు మరియు జిపిఎస్ ఈ రెండింటిని వాడుతోంది. ఇకపై ఒప్పో తయారు చేసేటటువంటి ఫోన్లు భారతదేశంలో నావిక్ ఆధారంగా పనిచేస్తాయి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక నెక్స్ట్, ఐఐటిఈ మరియు మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఈ రెండు సంస్థలు కూడా 800 మంది సైనిక్ స్కూల్ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే మనకి టీచర్స్ అందరికీ కూడా 2 స్కీమ్స్లో, ఒకటి గురుదక్షిణ, రెండోది ప్రతిబద్ధత. గురుదక్షిణ మరియు ప్రతిబద్ధత అనేటటువంటి 2 స్కీమ్ల ద్వారా సైనిక్ స్కూల్స్, ఎందుకంటే చిన్న వయసు నుంచే భారతదేశంలో ఆర్మీ వైపు జనాలని ఆకర్షించడం కోసం సైనిక్ స్కూల్, ఆ తరువాత వాళ్ళకి మిలిటరీ కాలేజెస్లో అడ్మిషన్స్ సులభంగా లభించేలాగా, ఇలా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ కోసమే ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రిపేర్ అవుతారో మీకు తెలుసు. మరి అటువంటి సైనిక్ స్కూల్స్లో టీచర్లని మరింత ఎన్హాన్స్ చేయడం, వాళ్ళ స్కిల్స్ని మరింత పెంపొందించడం కోసం ఐఐటిఈ అంటే ఏంటండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే టీచర్ల కోసం మనం ఇక్కడ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఐఐటీలు ఐఐఎంలతో ఈక్వలెంట్గా టీచింగ్లో కూడా, అంటే భవిష్యత్తులో టీచర్లని తయారు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఇస్తూ దీన్ని రూపొందించడం జరిగింది. సో గాంధీనగర్లో ఉంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఈ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో వీళ్ళు ఇందులో మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడం కోసం వీళ్ళైతే దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇస్తారు. సో దానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి అవసరాలకు తగ్గట్టు వాళ్ళకి నైపుణ్యాలని, మెలకువలని నేర్పిస్తూ ఉంటారు. రైట్? అసలు సైనిక్ స్కూల్స్కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే, సైనిక్ స్కూల్స్ అసలు ఏర్పాటు చేయాలి అనేది ఎవరి ఐడియాగా చెప్తే, ఎందుకు సైనిక్ స్కూల్ అంత ముఖ్యం ప్రస్తుతం అంటే, సైనిక్ స్కూల్స్ మొదలుపెట్టి ఈ సంవత్సరానికి 60 సంవత్సరాలైంది. 1961లో అప్పటి రక్షణ శాఖ మంత్రి వికే కృష్ణ మీనన్ గారు ప్రారంభించినటువంటివి ఈ సైనిక్ స్కూల్స్. వికే కృష్ణ మీనన్ గారు ప్రారంభించినటువంటి ఈ సైనిక్ స్కూల్స్ తర్వాత భారతదేశంలో అత్యంత ప్రామాణికమైనటువంటి విద్యా సంస్థలలో ఒకటిగా నిలిచాయి. దానివల్ల ఇక్కడ మనకి ఏంటి అంటే చాలా బెనిఫిట్స్ అనేవి తర్వాత రోజుల్లో ఎంతోమంది అత్యుత్తమమైనటువంటి సైనికుల్ని, అత్యుత్తమమైనటువంటి సైన్యంలో వివిధ కేటగిరీలకు చెందినటువంటి వ్యక్తుల్ని పంపించడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సైనిక్ స్కూల్స్ చాలా సక్సెస్ఫుల్ ఐడియా. దాన్ని స్టార్ట్ చేసి 60 సంవత్సరాలైంది ఈ సంవత్సరం. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక ఈ సైనిక్ స్కూల్స్ అన్నీ కూడా ఎవరి అండర్లో ఉంటాయి? ఎంఓడి అంటే రక్షణ మంత్రిత్వ శాఖ. మరి ప్రస్తుతం రక్షణ మంత్రి మనకి ఎవరు? రాజ్నాథ్ సింగ్. అందరికీ తెలిసినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు. మరి రాజ్నాథ్ సింగ్ గారి నియోజకవర్గం ఏది? లక్నో. ఉత్తరప్రదేశ్లోని లక్నో నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి మన రాజ్నాథ్ సింగ్ గారు అని గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక నెక్స్ట్, భారతదేశంలో మొత్తం నమోదైనటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్లో హైయెస్ట్ ఎక్కడున్నాయి అంటే యూపీ, అదేవిధంగా ఢిల్లీ మరియు కర్ణాటక. వీటిలో అన్నిటికన్నా హైయెస్ట్ ఎక్కడ అంటే యూపీ. దాదాపు పావు వంతు కంటే కాస్త ఎక్కువగానే యూపీలో ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం ప్రస్తుతం భారతదేశంలో అఫీషియల్గా అక్కడ రిజిస్టర్ అయినటువంటి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి, ఎలక్ట్రిక్ వాహనాలు. మరి భారతదేశంలో రిజిస్టర్ అయిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు 8,70,70,441. నంబర్ గుర్తుండక్కర్లేదు, జస్ట్ చెప్తున్నాను. 2,55,700 వెహికల్స్ ఎక్కడున్నాయి అంటే యూపీలో ఉన్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే నోయిడా, గురుగ్రామ్ ఈ ప్రాంతాలు. ఎన్సీఆర్ రీజియన్లో చాలా ప్రాంతాలు, ఎన్సీఆర్ వెలుపల అంటే ఢిల్లీ వెలుపల ఉన్నటువంటి ప్రాంతాలు, ఢిల్లీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా కూడా యూపీలోనే వస్తాయి. అలా కాకుండా యూపీ రాష్ట్రంలో ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. సో ఇక్కడ నోయిడా, గురుగ్రామ్ లాంటి ప్రాంతాలకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా యూపీలో ఉండడం. నోయిడా పూర్తిగా యూపీలోనే ఉంది, గురుగ్రామ్ హర్యానాలో ఉంది. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, వాటికి కనెక్టింగ్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో, పట్టణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా యూపీలో ఉండడం ఒక కారణం. ఇక యూపీ తర్వాత 1,25,347తో ఢిల్లీ రెండో స్థానంలో ఉంటే, కర్ణాటక 72,544 స్థానంతో మూడో స్థానంలో ఉంది. అంటే ఇక్కడే చూడండి, మీకు 2.5 లక్షలు యూపీ, 1,25,000 అంటే 3,80,000 అయిపోయింది అక్కడికే. పైన ఇంకో 75,000 అంటే దాదాపుగా ఈ రాష్ట్రాల్లోనే, ఈ 3 రాష్ట్రాలు కలిపి 50% కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ భారతదేశంలో ఇక్కడ మాత్రమే ఉన్నాయి అనే విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్, అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లు, అలాగే ఛార్జింగ్ స్టేషన్లు, వీటిపై ఉన్నటువంటి జిఎస్టిని 5% తగ్గించడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఉన్నటువంటి జిఎస్టి, వాటిపైన ఉన్నటువంటి జిఎస్టి కూడా చాలా తగ్గించి 5%కే తగ్గించడం కూడా జరిగింది. ఇక ఫేమ్ ఇండియా అనేటటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా మనకి చాలా చాలా ముఖ్యం ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. అంటే మరింత వేగంగా తయారీ, అదేవిధంగా ప్రజలకి అలవాటు చేయడం. ఇవి రెండు కూడా ఏంటి అంటే మనకి ఇది 2 ఫేజుల్లో చేయాలి అని ఫేజ్ 1 2015 నుంచి 19 వరకు ప్రారంభించారు. ప్రస్తుతం ఫేజ్ 2 2019 నుంచి 2024 వరకు నడుస్తోంది. సో 2024 మార్చి 31తో ఈ ఫేజ్ కూడా ముగుస్తుంది. ఇందులో 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ఫేమ్ 2 స్కీమ్ కోసం. దీంతో పాటు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా ప్రమోట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలకు కూడా ఎన్నో రకాలైనటువంటి ఆప్షన్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. రైట్? సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇటీవల భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఒక సర్వే కూడా వచ్చింది. అదే అంటే ప్రపంచవ్యాప్త సర్వేలో భారత్ అంచనాలు ఇందులో నమోదయ్యే. గ్లోబల్ ఈవీ అవుట్లుక్ అనేటటువంటి ఒక ఈ రిపోర్ట్, ఇందులో 2030 నాటికి భారతదేశంలో 30% కొత్త వెహికల్స్ అన్నీ కూడా
కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. అంటే కొత్త వెహికల్ సేల్స్‌లో నూతన వాహనాల అమ్మకంలో 30% ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ అనేటటువంటి పేరుతో మనం దీన్ని పిలుస్తాం. సో ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్‌లో భారతదేశం 66వ స్థానంలో నిలిస్తే యుఎస్ఏ మొదటి స్థానంలో నిలిచింది. దీన్నే జీహెచ్ఎస్ అంటారు. అంటే మన ఆరోగ్యానికి భద్రత ఎంత ఉంది అనేటటువంటిది ఇక్కడ చూడాలి. లాస్ట్ ఇయర్ మనకి 40.2 స్కోర్ ఉంటే ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 40.2 ఉంటే ఈ సంవత్సరం 38.9కి వచ్చింది. భారతదేశం 42.8 స్కోరు నమోదు చేసింది. ప్రీవియస్‌గా 2019లో విడుదల చేసినటువంటి ఈ నివేదిక కంటే తక్కువ మార్కులు అనేవి వచ్చాయి. భారత్ స్థానం 195 దేశాలకి 66వ స్థానం. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో. ఇక ఇదే అమెరికాలో మనం చూస్తే 75.9 స్కోరు. భారతదేశం స్కోరు ఎంత తక్కువ ఉందో చూడండి. ఇక ఈ రిపోర్ట్‌లో ఏం చెప్పారు వీళ్ళు అత్యంత కీలకంగా అంటే వరల్డ్ అన్‌ప్రిపేర్డ్ ఫర్ ఫ్యూచర్ పాండమిక్స్. అంటే అర్థం ఏమిటి? ప్రపంచం ఏవైనా ఇటువంటి కోవిడ్ వంటి విపత్తులు వస్తే ఆ ప్రాంతాలు, ఆ ప్రపంచంలో అనేక ప్రాంతాలు తట్టుకోవడానికి ఎలాగా సన్నద్ధమై లేవు. అంటే ఏ విధంగా కూడా అవి అసలు రెడీగానే లేవు. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది. జస్ట్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అదే విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది కాబట్టి భవిష్యత్తులో మరింత సన్నద్ధత అవసరం. దానికి ప్రజల యొక్క మైండ్‌సెట్ మారాలి. హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి ప్రోగ్రామ్స్‌ని మరింత పెంచాలి. జీడీపీలో ఈ రంగం ఆరోగ్య రంగానికి మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పెరగాలి. విద్య, వైద్యం ఈ రెండిటికి కూడా ప్రస్తుతం ఇవ్వాల్సినటువంటి ఆ బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, జీడీపీలో ఆ రంగానికి ఇవ్వాల్సినటువంటి వాల్యూ కానీ మనం ఇవ్వట్లేదు. అది మరింత పెరగాలి. పానీపూరి బండికు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఒక ఊళ్ళో స్కూల్‌కి ఇవ్వాలి అనేటటువంటి ధోరణి మనకి లేదు అని చెప్తున్నారు. అలాగే అనేక దేశాలు పేదరికంలో ఉండడం వల్ల లేదంటే ఆ దేశంలో ఉన్న ఫండ్స్ తక్కువ అవ్వడం వల్ల వైద్యానికి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ తగ్గించేస్తున్నాయి అని కూడా ఈ రిపోర్ట్‌లో చాలా క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇన్ని చెప్పినటువంటి ఈ గ్లోబల్ హెల్త్ సర్వే ఎవరు చేశారు అంటే ఈ గ్లోబల్ హెల్త్ సర్వేని మరి ఎవరు విడుదల చేశారు అంటే న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్. అదేవిధంగా బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఈ 2 సంస్థలు కలిపి దీన్ని మొదటిసారి 2019లో విడుదల చేశారు. ప్రస్తుతం రెండవసారి దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఒక అంతర్జాతీయ సంస్థకి భారత్ మరోసారి అందులో మెంబర్‌గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క కౌన్సిల్. ఇందులో ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి ఎలక్షన్స్ జరుగుతాయి. సో 2022, 23 ఈ 2 సంవత్సరాలకి గాను భారత్ మరోసారి ఇందులో మెంబర్‌గా ఐఎంఓ యొక్క కౌన్సిల్, ఐఎంఓలో ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడం కోసం కొన్ని దేశాల్ని ఎన్నుకుంటాయి ఐఎంఓ సభ్య దేశాలు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ సముద్రం
మహాసముద్రం, ఓషన్స్ అండ్ సీస్, అంతర్జాతీయంగా వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ మ్యారిటైమ్ ఆర్గనైజేషనే మనకి ఇక్కడ నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో ఏంటి అంటే కేటగిరీ ఏ, కేటగిరీ బి అనేటటువంటి 2 యాక్చువల్‌గా 3 కేటగిరీలు ఉన్నాయి ఐఎంఓలో. సారీ. ఏబిసి అంటే మొత్తం సీ ట్రేడ్‌లో లార్జెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న దేశాలు. ఇది ఫస్ట్ అన్నిటికన్నా ముందు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో సముద్ర మార్గం ద్వారా అత్యధిక రవాణా మరియు అత్యధిక వాణిజ్యాన్ని కలిగినటువంటి, అదేవిధంగా వాణిజ్యంలో సముద్ర మార్గాన్ని అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశాలుగా ఇవి ఉన్నాయి. ఎందుకు అంటే ఈ దేశాలకి రోడ్డు మార్గం, రైలు మార్గం కంటే సముద్ర మార్గం చాలా సులభం. అందువలన ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, ఒక దేశం ఈ రకంగా ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్డు మార్గం కంటే ఇలా మీరు సముద్ర మార్గంలో పంపిస్తే చాలా చవకగా అయిపోతుంది. అలా ఎన్నో ప్రాంతాలకి సముద్ర మార్గం ద్వారా వస్తువుల్ని చేరవేయడం కావచ్చు, మరో విధంగా కావచ్చు, చాలా చాలా సులభం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకి శ్రీలంక లేకపోతే చెన్నై నుంచి వస్తువుల్ని మనం త్రివేంద్రం పంపించడానికి రోడ్డు మార్గం, రైలు మార్గం కంటే సముద్ర మార్గంలో చాలా చవకగా వెళ్ళిపోతాయి. దానివల్ల టూరిజంని కూడా మనం పెంచుకోవచ్చు. ఇలా అత్యంత ప్రాధాన్యత ఇంటర్నేషనల్ షిప్పింగ్‌కి ఇచ్చే దేశాలని ఏ కేటగిరీగా, ఆ తర్వాత కాస్త తక్కువ ఇచ్చే వాటిని బి కేటగిరీగా, ఇక ప్రత్యేక ఇంట్రెస్ట్ కానీ అత్యంత ప్రాధాన్యత అనేది ఇంట్రెస్ట్ లేని వాటిని సి కేటగిరీగా పెడతారు. సో ఫస్ట్ ప్లేస్‌లో ఏంటి అంటే వీళ్ళు షిప్పింగ్ సర్వీసెస్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. సెకండ్ ప్లేస్‌లో వీళ్ళు సీ ట్రేడ్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మూడవ స్థానంలో ఏంటి అంటే ఈ దేశాలకి రిప్రజెంటేషన్ కాస్త తక్కువగా ఉంటుంది సాధారణంగా అయితే. సో మరి ఇందులో భారత్ బి కేటగిరీ తరపున ప్రస్తుతం మరోసారి ఇందులో రిప్రజెంటేటివ్‌గా ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక నిన్న కూడా మనం ఐఎంఓ గురించి చెప్పుకున్నాం. ఐఎంఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని చెప్పుకున్నాం. లండన్‌లో ఐఎంఓ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది అని చెప్పుకోవడం అయితే జరిగింది. సో లండన్‌లో ఐఎంఓ ప్రధాన కార్యాలయం ఉంది అని కూడా మనం గుర్తించడం అయితే జరిగింది కదా. ఇక నెక్స్ట్ యూనిసెఫ్ కోవిడ్-19 బిగ్గెస్ట్ గ్లోబల్ క్రైసిస్ టు చైల్డ్ ప్రోగ్రెస్ ఇన్ యూనిసెఫ్స్ 75 ఇయర్స్. అంటే యూనిసెఫ్ ఏం ప్రకటించింది? గత 75 సంవత్సరాలలో యూనిసెఫ్ ఎదుర్కొన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏది అంటే కోవిడ్-19. ఎందుకంటే కోవిడ్-19 వల్ల కుటుంబాలు, సమాజాలు, ప్రాంతాలు, దేశాలే అతలాకుతలం అయిపోయి అప్పుల ఊబుల్లో కూరుకుపోతున్నప్పుడు అన్నిటికన్నా తీవ్రమైనటువంటి ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే బాల్యం మీద పడుతుంది. ఎందుకంటే ఆహారం, విద్య, వైద్యం, పిల్లలకి పౌష్టికాహారం అందడం ఎంతవరకు జరుగుతుందో తెలీదు. సరైనటువంటి విద్య, సరైనటువంటి వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా మనకి అతిపెద్ద ఛాలెంజెస్ కోవిడ్-19 తర్వాత. అందుకే యూనిసెఫ్ ఒక రిపోర్ట్‌లో ఏం చెప్పింది అంటే 75 సంవత్సరాల యూనిసెఫ్ చరిత్రలో అతి పెద్ద ఛాలెంజ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే ఉంది. ఎందుకంటే ఇంకా యూనిసెఫ్ ప్రకారం దీని ఇంపాక్ట్ అనేది అసలు పూర్తిగా ఇంకా పోలేదు. మళ్ళీ ఒమిక్రాన్ లాంటి భయాలతో మరింత ఇబ్బంది అనేది వస్తోంది. రెండోది ఆన్‌లైన్ క్లాసులు లేదా ఇతరత్రా కారణాల వల్ల పిల్లల్ని చాలామంది ఇంటిలోంచి బయటికే పంపించలేకపోతున్నారు. ఎవరి దగ్గరైతే ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళ పరిస్థితి పూర్తిగా దారుణం. అలా కాకుండా ఆర్థికంగా కాస్త సెటిల్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లోనే రోజంతా దానివల్ల టీవీలకి, ఫోన్లకి అతుక్కుపోతున్నారు. దానివల్ల వాళ్ళ ఎదుగుదల మందగించడం, కంటి చూపు మందగించడం, వినికిడి శక్తి కోల్పోవడం లాంటి ఎన్నో దారుణాలు
అనేవి జరుగుతున్నాయి. రైట్? ఇక ఈ 2 సంవత్సరాల కాలంలో 100,000,000 పిల్లలు అంటే దాదాపు 10 కోట్ల మంది చిన్న పిల్లలు మరింత దారుణమైనటువంటి పేదరికంలోకి రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఫైట్ చేయాలి అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా కలిసి రావాలి అని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్‌లో పాల్గొనడం జరిగింది. దీన్నే క్లోజ్డ్ డోర్ వర్చువల్ సమిట్ సెషన్ ఫర్ డెమోక్రసీ అంటాం. అంటే క్లోజ్డ్ డోర్ సమిట్ అంటే అర్థం ఏంటి అంటే దీంట్లో మాట్లాడుకున్నవి బయటికి తెలియజేయరనమాట. అంటే ఆ దేశాల మధ్యలోనే, ఆ దేశాధిపతుల మధ్యలోనే ఉంటాయి కానీ దీన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వరు. మరి దీన్ని నిర్వహించింది ఎవరు అంటే ఇది మొట్టమొదటిసారి ఈ విధంగా ఒక సెమినార్‌ని నిర్వహించడం జరిగింది. ఇందులో 12 దేశాలని మాత్రమే ఆహ్వానించడం జరిగింది. మరి ఎవరు నిర్వహించారు దీన్ని? జో బైడెన్ నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో 12 డెమోక్రసీలని ఇన్వైట్ చేసి ఆ దేశాలన్నీ కలిపి ఇందులో ఒక ముఖ్యమైన అంశాలన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఉంది. అదే విధంగా ప్రపంచంలోనే అత్యధిక మంది రిజిస్టర్డ్ ఓటర్లు భారతదేశంలోనే ఉన్నారు. తమ దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి, వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరికి, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించిన అతి కొద్ది దేశాల్లో, అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఎటువంటి వివక్ష లేకుండా ఓటు హక్కు కల్పించినటువంటి అతి కొద్ది దేశాలలో ఒకటి భారతదేశం. సో అందుకు చాలా చాలా ముఖ్యంగా వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల డెమోక్రసీ అంటే ప్రపంచవ్యాప్తంగా భారత్ వైపు చూస్తారు. అదేవిధంగా క్లిష్ట పరిస్థితుల్లో, కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏ దేశంలో అయినా ఎన్నికలు నిర్వహించాలి అన్నప్పుడు భారతదేశంలో ఎన్నికల నిర్వహణలో నిష్ణాతులైనటువంటి వారిని ఆ దేశాలు ప్రత్యేకంగా నియమించుకుంటాయి. భారతదేశాన్ని రిక్వెస్ట్ చేసి మరి. ప్రపంచంలో ఎన్నో దేశాలకి ఎన్నికల నిర్వహణలో సలహాదారుగా వ్యవహరిస్తుంది భారత ఎన్నికల సంఘం. అదేవిధంగా ఎంతోమంది గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు మరియు ఇతరత్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎన్నికల వేళ అద్భుతమైన పనితీరు చూపించారో వాళ్ళు ఇతర దేశాలకు కూడా సలహాదారులుగా వెళ్తూ ఉంటారు. అంటే అంత ముఖ్యం భారతదేశంలో ఎన్నికలు, అదేవిధంగా ప్రజాస్వామ్యం అనేది. సో అందుకే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ప్రత్యేకంగా ఇందులో ఆహ్వానిస్తే అది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్? నెక్స్ట్ వారానికి 4.5 రోజులు మాత్రమే పని అని ప్రకటించిన మొట్టమొదటి దేశంగా నిలిచింది యుఏఈ. సో యుఏఈలో ఇంకా ఎవరైనా మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ కానీ, షార్జా కానీ, అబుదాబి కానీ వెళ్తే మీరు 4.5 రోజులే పని చేయాలి. అది కూడా 7:30 పొద్దున్న నుంచి మధ్యాహ్నం 3:30 ఇంతవరకే రోజులో పని. మండే టు థర్స్డే. ఇక ఫ్రైడే టైమింగ్స్ ఎలా ఉంటాయి? 7:30 AM టు 12 PM. సూపర్ కదా అసలు టైమింగ్స్. అంటే వారానికి మొత్తంగా మీరు 35 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. అంతేనా? 35 నుంచి 36 గంటలు. మామూలు రోజుల్లో అంటే 7:30 నుంచి 3:30 మీకు ఎన్ని గంటలైంది? 8 గంటలు. సో 8 4లు 32, ఇక్కడ ఒక 4:30 గంటలు, 36:30 గంటలు. అంటే వారానికి ఒక 3:30 గంటలు తగ్గింది 40 గంటల పనిలో. ఎందుకంటే 5 డే వీక్ అనే కాన్సెప్ట్ 40 గంటల పని నుంచి వచ్చింది కాబట్టి అందులో కాస్త తగ్గింది. ప్రపంచంలోనే ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి దేశం ఇది. సో సాటర్డే, సండే 2 రోజులు
సెలవు. భారతదేశంలో ప్రభుత్వం ఈ విధంగా ప్రకటిస్తే ఎంత బాగుంటుందో కదా, అంతేనా? సో ఇక దీని తర్వాత నెక్స్ట్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దీనికి తర్వాత వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటి? భారతదేశం మిగతా బ్రిక్స్ దేశాల కంటే ప్రస్తుతం కోవిడ్-19 తదనంతర పరిస్థితుల్లో వేగంగా కోలుకుంటోంది అని చెప్పడం జరిగింది. అంటే మిగతా దేశాలన్నిటికంటే కూడా భారత్ చాలా త్వరగా కోలుకుంటోంది అని ఇక్కడ ఒక రీసెర్చ్ గ్రూప్ చెప్పింది. దాని పేరు కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అనేటటువంటి ఒక రీసెర్చ్ గ్రూప్. వీళ్ళు బ్రిక్స్ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల పనితీరు, ఈ గ్రూప్లో ఏంటి అంటే బ్రిక్స్ దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ, అలాగే ఇతర దేశాలలో ఆ దేశం యొక్క కరెన్సీని కంట్రోల్ చేసేటటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఇందులో ఏంటి అంటే ఇది 2వ ఎడిషన్. గతంలో ఒకసారి ఆల్రెడీ ఇటువంటి ఒక నివేదికని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం 2వ నివేదికగా తీసుకొచ్చారు. మరి ఈ నివేదిక యొక్క థీమ్ ఏంటి అనేది చూసినట్లయితే నావిగేటింగ్ ద ఆన్గోయింగ్ పాండమిక్. ఎందుకంటే పాండమిక్ ఇంకా అంతమవ్వలేదు, ఇంకా ఒమిక్రాన్ భయాలు మరింత పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లేదు. కాబట్టి మీలో కూడా ఎవరైనా ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోకపోతే ముందు వ్యాక్సినేషన్ని తీసుకోండి. ద బ్రిక్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రికవరీ. ద బ్రిక్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రికవరీ అనేటటువంటి పేరుతో వీళ్ళొక రిపోర్ట్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటి అంటే మిగతా బ్రిక్స్ దేశాల కంటే భారతదేశం చాలా త్వరగా రికవర్ అవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాలలో భారత్, బ్రెజిల్, రష్యా 3 కూడా ఉన్నాయి. ఇక మొదలైన దేశం చైనా, కాకపోతే చైనా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు, అది వేరే విషయం. సో ఒక్క చైనా తప్పితే మిగతా అన్ని దేశాలు దారుణంగా ఎకనమీ పరంగా ఎఫెక్ట్ అయ్యాయి. అయితే వాటన్నిటిలోని చాలా బెటర్ ఎవరు కాస్త త్వరగా రికవర్ అవుతున్నారు అంటే భారతదేశం రికవర్ అవుతున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రొఫెసర్ నీనా గుప్తా, ఆమెకి రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమెటిషియన్స్, సో యువ గణిత శాస్త్రజ్ఞులకు ఇచ్చేటటువంటి అవార్డు ప్రొఫెసర్ నీనా గుప్తా గారికి ఇవ్వడం జరిగింది. దీన్నే డిఎస్టి, ఐసిటిపి, ఐఎంయు రామానుజన్ ప్రైజ్ అని పిలుస్తారు. ఇది యువ గణిత శాస్త్రజ్ఞులకు ఇస్తారు. ప్రస్తుతం ప్రొఫెసర్ నీనా గుప్తా గారికి ఇవ్వడం జరిగింది. దేనికి అంటే ఎఫైన్ ఆల్జీబ్రాయిక్ జామెట్రీ అండ్ కమ్యూటేటివ్ ఆల్జీబ్రా అనేటటువంటి ఒక అంశం. అదేంటో మనం ఆ స్థాయిలో మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదు కాబట్టి మనం బేసిక్గా ఆల్జీబ్రాకి సంబంధించిన దానిగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక భారతదేశం తరపున ఈ పురస్కారం లభించినటువంటి మొదటి మహిళ, ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారాన్ని పొందినటువంటి 3వ మహిళ, ప్రపంచవ్యాప్తంగా 3వ మహిళ, భారత్ తరపున మొదటి మహిళ, 1వ మహిళ. ఈ విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ప్రైజ్ని ఎవరెవరు ఇస్తారు? డిఎస్టి, ఐసిటిపి, ఐఎంయు అన్నాం కదా. డిఎస్టి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిఎస్టి మనకి తరచూ వస్తూనే ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వం. ఐఎంయు అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్, ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్. ఇక ఐసిటిపి అంటే
అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. ఈ 3 పేర్లు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో ఇక్కడ వరకు మనం ప్రొఫెసర్ నీనా గుప్తా గారి పేరు, అలాగే ఈ 3 సంస్థల పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్తే, ఐక్యరాజ్య సమితి యునిసెఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్యాథరిన్ రసెల్ గారిని నియమించడం జరిగింది. క్యాథరిన్ రసెల్ ప్రస్తుతం జో బైడెన్కి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు ఈమె. సో యునిసెఫ్ గతంలో హెడ్గా ఉన్నటువంటి హెన్రిటా ఫోర్ ఆమె రిజైన్ చేయడం జరిగింది. ఆమె తరువాత నెక్స్ట్ క్యాథరిన్ రసెల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ అండి, ఐక్యరాజ్య సమితిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్గా చెప్తాం యునిసెఫ్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, అంటే చిన్నపిల్లల బాగోగులు చూసేటటువంటి సంస్థ మనకి యునిసెఫ్. అటువంటి యునిసెఫ్ యొక్క ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కేథరిన్ రసెల్ని నియమించడం జరిగింది. యునిసెఫ్ మనకి 11/12/1946న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. న్యూయార్క్ సిటీ యుఎస్ఏలో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇక ఇండియన్ రిప్రజెంటేటివ్ యునిసెఫ్కి ఎవరు అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇండియన్ రిప్రజెంటేటివ్ ఇన్ యునిసెఫ్ డాక్టర్ యాస్మిన్ అలీ హక్గా చెప్పుకోవాలి. సో ఇవి మనకి యునిసెఫ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు. ఓకేనా? ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, రాజస్థాన్లోని పోఖ్రాన్లో పినాకా యొక్క విస్తరించిన శ్రేణిని డిఆర్డిఓ ఇక్కడ పరిశీలించడం జరిగింది. పినాకా ఈఆర్ అనేటటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. ఈఆర్ అంటే ఎక్స్టెండెడ్ రేంజ్. మరి ఇందులో మనం పినాకాకి సంబంధించినటువంటివి కొన్ని చూసినట్లయితే, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్గా చెప్తాం. సో ఈ కొత్త పినాకా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలని కూడా ఛేదించగలదు. ప్రస్తుతం ఉన్నది కేవలం 45 కిలోమీటర్లు మాత్రమే ఛేదించగలిగితే, ఈ నూతన డెవలప్మెంట్ వల్ల ఏంటి అంటే 70 కిలోమీటర్ల వరకు కూడా లక్ష్యాలని ఛేదించే ఛాన్స్ ఇక్కడ లభించడం అయితే జరిగింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో పినాకా అనేది మరి ఎక్కడ డెవలప్ అయింది అంటే, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ? పూణే, మహారాష్ట్రలోని పూణేలో దీన్ని నిర్మించడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ అంటే ఒక ట్రక్ వెనకాల ఒకేసారి 4-5 మిజైల్స్ని టార్గెట్ చేసేలాగా, అంటే 4-5 మిజైల్స్ని లాంచ్ చేసేలాగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, మాగ్నస్ కార్ల్సన్ తన 5వ చెస్ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగింది. 5 చెస్ ఛాంపియన్షిప్స్ని గెలిచినటువంటి మాగ్నస్ కార్ల్సన్ చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఎందుకంటే ఫేడ్ అవుట్ అయిపోయే స్టేజ్లో మళ్ళీ గెలిచి ప్రపంచ రికార్డుని స్థాపించాడు. సో ఫిడే నిర్వహించినటువంటి దుబాయ్లో జరిగింది ఈ ఫిడే నిర్వహించినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్. సో ఇందులో మాగ్నస్ కార్ల్సన్ గెలుపొందడం జరిగింది. సో ఇది 2013, 2014, 2016, 2018, ఇప్పుడు 2021 ఇన్నిసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ని ఈయన గెలవడం జరిగింది.
ఇక 2011 నుంచి ప్రపంచ నంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్నాడు మ్యాగ్నస్ కార్ల్సన్. ఓకే. అదే విధంగా ఇక్కడ మనం ముఖ్యంగా ఇంకోటి గమనించాలి. 2011లో విశ్వనాథన్ ఆనంద్‌ని ఓడించి ఆయన ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలవడం అయితే జరిగింది. ఓకేనా అండి? సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రైట్? ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి ఫస్ట్ వర్డ్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే సేన్. సేన్ అంటే రీజనబుల్, సెన్సిబుల్ అంటే ఉన్న పరిస్థితులకి తగ్గట్టు, అక్కడ ఉన్నటువంటి ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు నడుచుకోవడం రీజనబుల్, సెన్సిబుల్. అదే విధంగా ప్రుడెంట్, ప్రాగ్మాటిక్, సౌండ్. పరిస్థితులకి అనుగుణంగా వ్యవహరించేవారు సేన్. మరి ఇలా కాకుండా ఇన్సేన్. ఆర్ యూ ఇన్సేన్ అంటే నీకసలు బుద్ధి లేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అని అడగడం. వెస్టర్న్ వరల్డ్‌లో ఎక్కువగా ఇన్సేన్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. నట్స్, ఇన్సేన్ ఇవన్నీ వాడుక భాషలో అంటే అసలు నువ్వు మనిషివేనా? నీకసలు బుద్ధుందా? కొంచెమైనా ఆలోచన ఉందా? అనేటటువంటి సెన్స్‌లో వాడడం జరుగుతుంది. అలా కాకుండా దాని ఆపోజిట్ అన్‌రీజనబుల్, మ్యాడ్, అన్‌రీజనబుల్, మ్యాడ్ అనేటటువంటి పదాలు. ఏ సేన్ డిస్కషన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ అవర్ టైమ్ అంటే అక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులపై ఒక అద్భుతమైనటువంటి చర్చ అని చెప్తున్నారు. సో, సేన్ అనేది యాడ్జెక్టివ్. దీని ఆపోజిట్ ఏమవుతుంది? ఇన్సేన్. సేన్ ఆపోజిట్ ఇన్సేన్. సేన్ అంటే కాస్త ఆలోచించి రీజనబుల్‌గా ఉండడం. అలా కాకుండా పిచ్చి పట్టినట్టు ఉండడం ఇన్సేన్. అంటే ఏ లాజిక్ లేకుండా ఉండడం. ఇక నెక్స్ట్ అస్టానిషింగ్. ఆల్రెడీ రకరకాల చోట్ల దీన్ని చెప్పుకున్నాం. చాలా పెద్ద సర్ప్రైజ్. అంటే ఆ సర్ప్రైజ్‌తో ఎలా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి మనం అంటే పిచ్చి ఇష్టం ఏర్పడిపోవాలి. అది అస్టానిషింగ్. అమేజింగ్, అస్టౌండింగ్, షాకింగ్, స్టాగరింగ్, స్టూపిఫైయింగ్ ఇటువంటివన్నీ కూడా ఈ అస్టానిషింగ్ అనే పదానికి సినోనిమ్స్‌గా వాడతాం. అమేజింగ్, అస్టౌండింగ్, షాకింగ్ అంటే షాకింగ్ ఇక్కడ పాజిటివ్‌గా ఒకవేళ మనం వాడితే అప్పుడు అస్టానిషింగ్‌కి సినోనిమ్‌గా వాడతాం. షాక్ మీరు 2 విధాలుగా అవుతారు. చాలా అంటే ఊహించనిది జరిగినప్పుడు షాక్ అవుతారు. అది పాజిటివ్‌గా అవ్వచ్చు, నెగెటివ్‌గా అవ్వచ్చు. సో, పాజిటివ్ నోట్‌లో వాడుతున్నప్పుడు వాడతాం. నెగెటివ్ నోట్‌లో అన్నప్పుడు దీనికి యాంటోనిమ్‌గా వాడతాం. స్టాగరింగ్, స్టూపిఫైయింగ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక పెద్ద సర్ప్రైజ్‌ని ఇక్కడ చెప్తున్నాయి. అలా కాకుండా డల్, ఆర్డినరీ, అన్‌ఇంప్రెసివ్, బోరింగ్, అన్‌సర్ప్రైజింగ్, లేమ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే దీని ఆపోజిట్. అస్టానిషింగ్ ఎంత గొప్పగా ఉందో అలా కాకుండా చప్పగా, బోరింగ్‌గా ఉంటే అది దాని ఆపోజిట్ సెన్స్‌గా చెప్తాం. ఐ ఫైండ్ ఇట్ అబ్సల్యూట్‌లీ అస్టానిషింగ్ దట్ యూ డిడ్ంట్ లైక్ ఇట్. అసలు నీకు పిచ్చి పిచ్చిగా నచ్చుతుందని నేను ఎంతో అనుకుంటే అలాంటివి నీకు నచ్చకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉదాహరణకి మీ ఫ్రెండ్ ఏ పవన్ కళ్యాణ్‌కో, మహేష్ బాబుకో పిచ్చ ఫ్యాన్ అనుకోండి. అలాంటి వాడికి సినిమా నచ్చలేదు. కానీ మనందరికీ సినిమా నచ్చేసింది. అంటే డై హార్డ్ ఫ్యాన్‌కి సినిమా నచ్చలేదు. మనకు నచ్చింది. వాడితో పాటు మనం ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోకో లేదంటే మార్నింగ్ షోకో వెళ్ళాం. సేమ్ మన సిట్యుయేషన్. అరే! ఈ సినిమా ఎంత బావుంటే నీకు నచ్చకపోవడం ఏంట్రా అని ఒక ఆశ్చర్యపోతాం చూడండి. ఆ ఎగ్జాంపుల్‌ని వీళ్ళిక్కడ చాలా తెలివిగా మనకి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ పదాన్ని చూస్తే స్పెక్యులేషన్. ద ఫార్మింగ్ ఆఫ్ ఎ థియరీ ఆర్ కంజంక్చర్ వితౌట్ ఫర్మ్ ఎవిడెన్స్. సింపుల్‌గా మన భాషలో ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చేస్తుందంట కదా! ఒక రూమర్. అంటే దాని వెనకాల ఎటువంటి లాజిక్కు ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వాలి కదా! ఇచ్చేస్తున్నాడంట. అంటే నిజంగా ఇస్తున్నాడా అంటే ఎవడికీ తెలీదు. కానీ సడెన్‌గా ఏంటి ఇదిగో నోటిఫికేషన్, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు చెప్తారు గదా! అటువంటివి స్పెక్యులేషన్స్. ఎందుకంటే
నోటిఫికేషన్ గురించి ప్రతి 10 రోజులకి ఇంకో వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందంట అని ఆ రూమర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే బ్యాక్ ఎండ్‌లో వాళ్ళు పోస్ట్‌లు ప్రతి 3 నెలలకి ఒకసారి మళ్ళీ మేము కొత్త క్యాలెండర్ ఇస్తాము, లేదంటే కొత్త నోటిఫికేషన్ ఇస్తామని పోస్టులు తీస్తూ ఉంటారు. కానీ నిరుద్యోగులందరూ కూడా విపరీతమైన ఆశ పెట్టుకొనైతే ఉన్నారు. ఈ స్పెక్యులేషన్స్ అనేవేంటి అంటే మధ్యలో వచ్చేటటువంటి రూమర్స్. అవి స్పెక్యులేషన్ అంటే. దీన్నే మనం గెస్ వర్క్, సుపోజిషన్, కంజంక్చర్ అనేటటువంటి పేర్లతో పిలుస్తాం. అలా కాకుండా రియాలిటీ అంటే అదే నిజం, ఫ్యాక్ట్, ప్రూఫ్ ఇటువంటివన్నీ కూడా స్పెక్యులేషన్ యొక్క ఆపోజిట్స్. దేర్ హ్యాస్ లాంగ్ బీన్ స్పెక్యులేషన్ దట్ ఎక్సెసివ్ అక్యూములేషన్ ఆఫ్ స్టార్చ్ మే ఇంపేర్ క్లోరోప్లాస్ట్ ఫంక్షన్. ఇది బయాలజీకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ ఇవన్నీ కూడా ప్లాంట్ సెల్లో ఉండేటటువంటి ప్లాస్టిడ్స్ యొక్క రకాలు. ఇందులో క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి క్లోరోఫిల్ అనేటటువంటి పిగ్మెంట్ వల్లనే మనకి ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆకుపచ్చ రంగు అనేది వస్తుంది. ఎప్పటి నుంచో ఎన్నో రూమర్స్ ఏమున్నాయి అంటే ఎక్కువ స్టార్చ్ పిండి పదార్థం ఉండిపోవడం వల్ల క్లోరోప్లాస్ట్ సరిగ్గా పనిచేయదు అని ఒక రూమర్ ఉంది అని చెప్తున్నారు. సో సింపుల్గా ఏంటి అంటే స్పెక్యులేషన్ అంటే ఒక రూమర్. ఇక నెక్స్ట్ స్ట్రాగ్లింగ్ అంటే గ్రోన్, స్ప్రెడ్, లేడ్ అవుట్ ఇన్ అన్ ఇర్రెగ్యులర్ వే. అంటే సింపుల్గా ఏంటి అంటే పొలం నీట్గా దున్నేశారు, కానీ ఆ తర్వాత ఎందుకో నాట్లు వేయలేదు. కొన్ని రోజుల తర్వాత చూడండి ఇష్టం వచ్చినట్టు పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉంటాయి. అదే స్ట్రాగ్లింగ్ అంటాం. అంటే ర్యాండమ్గా ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదైనా జరిగిపోతే దాన్ని స్ట్రాగ్లింగ్ అంటాం. ఎయిమ్లెస్, ర్యాంబ్లింగ్ అనేటటువంటివి దీని సినోనిమ్స్. అలా కాకుండా టైడీ, నీట్ అండ్ క్లీన్గా ఉంది, డిటర్మిన్డ్ పద్ధతిగా ఉంది, ఆర్గనైజ్డ్ అన్నీ సరిగ్గా. ఇప్పుడు ఇలా ర్యాండమ్గా కొన్ని ఇళ్ళు వచ్చాయి, ఎలా వచ్చాయో తెలియదు, ఇది ఒక ఊరు అనుకుందాం. అలా కాకుండా ఇలా నీట్గా ఒక వరుసలో అటు ఇటు ఇళ్ళు వచ్చాయి, మధ్యలో రోడ్లు కాలువలు నీట్గా ఉన్నాయి, అది ప్రాపర్గా ఆర్గనైజ్డ్. ఇలా ర్యాండమ్గా ఇక్కడొకటి 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 ఇలా ఒక ఇంటి బాత్రూమ్ ఇంకో ఇంటి ఎంట్రన్స్ పక్కన ఉంటుంది, అలా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి చూడండి, ఎవరికి నచ్చినట్టు వాడు కట్టేయడం, అది స్ట్రాగ్లింగ్. అంటే ఏ లాంగ్ స్ట్రాగ్లింగ్ విలేజ్ వాస్ సెటప్. ఎవడికి నచ్చినట్టు వాడు ఇల్లు కట్టేసి ఒక ఊరు ఫామ్ అయిపోయింది, కానీ ఒక పద్ధతి పాడు ఏమీ లేకుండా ర్యాండమ్గా అంతా జరిగిపోయింది అని చెప్తున్నారు. రైట్. ఇక నెక్స్ట్ షూ స్ట్రింగ్ అంటే చాలా తక్కువ, ఏదైనా మనకి ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ చాలా తక్కువ ఉందనుకోండి, ఇందాక కరెంట్ అఫైర్స్లో చెప్తున్నప్పుడు విద్యా వైద్యంపై పెట్టే ఖర్చు అని చెప్పాను కదా, దాన్ని మనం షూ స్ట్రింగ్గా చెప్పుకోవచ్చు. అంటే ఏ స్మాల్ ఆర్ ఇన్అడిక్వేట్ బడ్జెట్, ఇన్సిగ్నిఫికెంట్ సమ్, పిటెన్స్, ట్రివియల్ అంటే చాలా చాలా తక్కువ మొత్తం అని చెప్పుకోవడం. అలా కాకుండా దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? సిగ్నిఫికెంట్, సబ్స్టాన్షియల్. మెనీ ఎర్లీ స్టడీస్ వర్ డన్ ఆన్ ఎ షూ స్ట్రింగ్. అంటే గతంలో చేసినటువంటి ఎన్నో అధ్యాయాలు కూడా చాలా తక్కువ బడ్జెట్తో తక్కువ మందిని తీసుకొని జరిగాయి. అలా కాకుండా సహేతుకంగా కాంప్రిహెన్సివ్గా ఏది జరగలేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వర్డ్ చూస్తే ఆర్జువస్. మంచి వర్డ్ అండి ఇది. అంటే చాలా ఎక్కువ కాలం పాటు ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసేటటువంటి ఒక పని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్. మీరు ప్రిపేర్ అవుదాం అనుకున్న రోజు నుంచి ఫిజికల్ యాక్టివిటీ, నాలాంటి వాడు అయితే ఆ ఫిజికల్ యాక్టివిటీకి భయపడే ఎగ్జామ్ రాయడం కూడా మానేస్తాడు. సో ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, ఇన్ని సబ్జెక్టులు చదవాలి, ప్లస్ డైలీ రన్నింగ్కి వెళ్ళాలి. గతంలో ఇంకా తీవ్రంగా ఉండేది రన్నింగ్, చాలామంది మధ్యలోనే ఫెయింట్ అయి పడిపోతుండేవారు కూడా. ఇప్పటికీ ఏపీలో కాస్త ఈజీగా ఉంది ఇంకా తెలంగాణ కంటే. ఇవి కాకుండా ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటాయి, తక్కువ టైంలో ఎక్కువ, ఇంకా తక్కువ టైం ఇస్తారు. సిపిఓ లాంటి ఎగ్జామినేషన్స్ అంటే ఫిజికల్గా మెంటల్గా విపరీతంగా ఎనర్జీ కన్జ్యూమింగ్, దట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ప్రిపరేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫైనల్ ఉద్యోగం మనకు వచ్చిందనే వరకు అలా జరుగుతూనే ఉంటుంది. స్ట్రెన్యూయస్, లెబోరియస్, ఆనరస్, బర్డెన్సమ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆర్జ్యువస్ అనేటటువంటి పదానికి సినోనిమ్స్గా మనం చెప్పుకుంటాం. ఇక మరి దీని ఆపోజిట్ ఎఫర్ట్లెస్ అంటే అసలు కష్టమే లేకుండా, సింపుల్, స్మూత్, అన్కాంప్లికేటెడ్, చాలా సింపుల్గా ఈజీగా సులభంగా
ఏదో సరదాగా వెళ్ళి చాక్లెట్ తిన్నంత సేపులో ఉద్యోగం కొట్టి వచ్చేసాం అనుకోండి, అది దీని ఆపోజిట్ మీనింగ్. కల్లో కూడా అలా జరగదు, అది వేరే విషయం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ గేవ్ దేర్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు ద ఆర్డ్యుయస్ టాస్క్. అంటే ఎవరో ఒక ఆయన తన టీంలో ఇన్నాళ్ళు కష్టపడినందుకు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ ఆడియో ఫంక్షన్లో ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా పుష్పలో సుకుమార్ అల్లు అర్జున్ నిన్న మొన్న స్టేట్మెంట్లు ఇలాగే ఇచ్చారు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ గేవ్ దేర్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు ద ఆర్డ్యుయస్ టాస్క్. అంటే ఇంత భారీ కార్యక్రమానికి మీ సమయాన్ని అదే విధంగా మీ యొక్క ఎఫర్ట్ని ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ డిస్కోర్స్ అంటే ఏ ఫార్మల్ డిస్కషన్ ఆఫ్ ఎ టాపిక్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. దేనికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఒక పద్ధతిగా సహేతుకంగా లాభ నష్టాలు బేరీజు వేస్తూ అన్ని విధాలుగా కాంప్రిహెన్సివ్గా దాన్ని అధ్యయనం చేస్తే అది డిస్కోర్స్. డిస్కషన్, క్రియేటైజ్, క్రిటిక్, ఇలా ఏ రకంగా అయినా దీన్ని చెప్తాం. అలా కాకుండా అందరూ ఒకే మాట మీద ఉన్నారనుకోండి, అగ్రిమెంట్, అకార్డ్, ప్యాక్ట్. డిస్కోర్స్ అనేది ఏంటి అంటే ఒక డిస్కషన్, అందులో అన్ని రకాల ఒపీనియన్స్ వస్తాయి. అలా కాకుండా దాని ఆపోజిట్ ఏంటి అంటే ఒకటే మాట మీద ఉండడం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ డిస్కోర్సెస్ టు అడ్రస్ ద టాపిక్ ఆఫ్ లే ఎథిక్స్. లే ఎథిక్స్ అంటే మామూలుగా మనకు ఉండాల్సినటువంటి పాటించాల్సినటువంటి విలువలు. ఇటువంటి టాపిక్స్ తీసుకొని డిస్కషన్స్ చాలా తక్కువగా వస్తాయి, అందులో ఇదొకటి అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ రావేజ్ అంటే సివియర్ అండ్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్. ఉదాహరణకి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర అంటాం కదా, అక్కడ ర్యావేజ్ అని వాడచ్చు పాజిటివ్గా వాడితే. అలా కాకుండా జనాల మీద ఆ సినిమా దండయాత్ర అయిపోయింది అనుకోండి, అక్కడ నెగిటివ్ సెన్స్లో వాడచ్చు. అంటే బాక్స్ ఆఫ్ అయితే సినిమా హిట్ అయితే బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర, ఫెయిల్ అయితే ఫ్యాన్స్ నిర్మాత మీద డైరెక్టర్ మీద దండయాత్ర. ఎటైనా ర్యావేజ్ అంటే దండయాత్ర. అంటే విపరీతమైన చాలా భయంకరమైన డ్యామేజ్ అనేది జరిగితే అది ర్యావేజ్. డివాస్టేట్, డెస్ట్రాయ్, రూయిన్, రేజ్ అన్నీ కూడా సినోనిమ్స్. అంటే పూర్తిగా నాశనం చేసేసాయి. అలా కాకుండా అసిస్ట్, ఎయిడ్, ప్రిజర్వ్ ఇవన్నీ ఏంటి అంటే హెల్ప్ చేస్తున్నవి. విపరీతమైన నాశనం ర్యావేజ్ అయితే, కాస్త భద్రపరచడం దాని ఆపోజిట్స్. ద గురూస్ టెండర్ బాడీ వాజ్ ర్యావేజ్డ్ బై ద డిసీజ్. ఆయన అసలే చాలా సున్నితమైనటువంటి మనిషి, పెద్దగా ఏమీ తినకుండా ఎప్పుడు తపస్సులో ఉండేటటువంటి వ్యక్తి. ఆయనకి జబ్బు రావడం వల్ల పూర్తిగా శరీరం లోపల నుంచి నాశనం అయిపోయింది అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ ప్రొమల్గేట్. ఈ పదం ఎక్కువగా మనం ఏం చేస్తాము అంటే ఆర్డినెన్స్ టైంలో వాడతాం, ఎక్కువగా అక్కడ వాడుతూ ఉంటారు పాలిటీలో. ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్ అంటాం. సో టు ఎనౌన్స్ అండ్ న్యూ లా ఆర్ సిస్టమ్ అఫీషియల్లీ ఆర్ పబ్లిక్లీ. అంటే ఒక కొత్త చట్టాన్ని బహిరంగంగా అనౌన్స్ చేయడాన్నే మనం ప్రొమల్గేషన్ అంటాం. ప్రొమల్గేట్ అంటే దేన్నైనా అనౌన్స్ చేయడం, అఫీషియల్గా అందరికి ముందు ప్రవేశపెట్టడం. పుట్ ఇన్ టు ఎఫెక్ట్, ఎనాక్ట్, ఎన్ఫోర్స్, ఇంప్లిమెంట్, పాస్. అంటే ఇక్కడ ప్రొమల్గేట్ అంటే రెండు రకాలుగా అమల్లోకి తేవడం కావచ్చు, బహిర్గతపరచడం కావచ్చు. ఏదైనా ప్రొమల్గేట్ కిందే వాడతాం. సో దీని ఆపోజిట్ ఏంటి? విత్ హోల్డ్, మన దగ్గరే పెట్టేసుకున్నాం. రిఫ్రెయిన్, అది ఇవ్వకుండా ఆపేసాం. సప్రెస్, అణచివేశాం, అది ఆపోజిట్ అవుతుంది. ద సర్చార్జ్ వాజ్ ఇంపోజ్డ్ అండర్ ద కంట్రీస్ ఎమర్జెన్సీ రెగ్యులేషన్స్ ప్రొమల్గేటెడ్ ఇన్ మే. అంటే మేలో విడుదల చేసినటువంటి ఆ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు లోబడి సర్చార్జ్ అనేది ప్రస్తుతం మన పైన భారంగా వేయడం జరిగింది, అది ప్రొమల్గేట్ అంటే. ఇక నెక్స్ట్ వేర్ విథాల్ అంటే ఏదైనా ఒక పనికి కావాల్సినటువంటి డబ్బులు కావచ్చు, మానవ సహాయం కావచ్చు, దాన్ని వేర్ విథాల్ అంటాం. అంటే ద మనీ ఆర్ అదర్ మీన్స్ నీడెడ్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. అంటే ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి మనుషులు, డబ్బు, ఇతరత్ర వనరులు, రెడీ మనీ, రిసోర్సెస్, రిజర్వ్స్, ఫండ్స్, ఫినాన్సెస్, ఇలా ఏదైనా ఎక్కువగా ఏంటి అంటే డబ్బుకి సంబంధించి. ఎందుకంటే డబ్బు ఉంటే మిగతావి చాలా వరకు వస్తాయి, కొనుగోలు చేయొచ్చు. అన్నీ వస్తాయని చెప్పను. ఎమోషన్, లవ్ ఇలాంటివన్నీ
చెప్పలేం. కానీ ఒక బిజినెస్ చేయడానికి ఇతర వాటికైతే డబ్బుంటే కొన్నైతే వస్తాయి. అలా దాని ఆపోజిట్ ఏమవుతుంది? డెట్ అప్పు, లయబిలిటీస్, ఇండెటెడ్‌నెస్ అంటే అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. లయబిలిటీ అంటే మనకున్నటువంటి ఏదైనా ఒక మన దగ్గర నుంచి డబ్బులు పోయేది ఏదైనా. అప్పు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక బాధ్యత. దే ల్యాక్డ్ ద వేర్‌విథాల్ టు పే ఫర్ ద రిపేర్స్ అంటే ఆ రిపేర్‌లు చేయించడానికి అవసరమైనటువంటి వనరులు వాళ్ళ దగ్గర లేవు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో, ఇదండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.